గట్టిగా కరతాళ ధ్వనులు. శక్తిస్థల్ అంటే అందరికీ తెలుసు కదా, మన ప్రియతమ గురుదేవులు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ శరీరాన్ని ఎక్కడైతే ఉంచారో అదే శక్తిస్థల్. అక్కడ ఎంతో ఎనర్జీస్ ఉంటాయి. పత్రి సార్ ఇదివరకు మనకి చెప్పేవారు, యోగీశ్వరుల సమాధి దగ్గర ధ్యానం చేయండి, ఎంతో అద్భుతమైన ఎనర్జీ ఉంటుంది అని. అలాంటి శక్తిస్థల్కి మనకి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి, అలాగే హైదరాబాదు ట్రస్టీ అయినటువంటి మాధవి మేడం గారు పత్రి సార్తో 25 సంవత్సరాల పాటు నడయాడి ఆయన అడుగుజాడల్లో ఆయన చెప్పింది చేస్తూ మరి శక్తిస్థల్ నిర్మాణం కూడా పూర్తి చేయాలని కంకణం కట్టుకున్నారు. వారిని మనం ఘనంగా ఆహ్వానించుకుందాం. ముందుగా ఇంత చక్కటి ఏర్పాట్లు చేసి ఉగాది సంబరాలు నిర్వహిస్తున్నటువంటి ప్రతి పిరమిడ్ మాస్టర్స్కి, ఇక్కడున్న ట్రస్ట్ మెంబర్స్ అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ అండి. పత్రిజీ శక్తిస్థల్ మీరు డిసెంబర్లో వచ్చినప్పుడు ఒక లెవెల్ ఆఫ్ వర్క్ చూశారు. అదేవిధంగా ఇందాక చూపించినట్టు స్టాచ్యూ ఎక్కడైతే మనం పెట్టబోతున్నామో ఆ మండపం నిర్మాణము రేపు 18 తర్వాత అంటే 19వ తారీఖు ఉగాది నుండి మొదలయ్యి నెక్స్ట్ 45 రోజుల్లో ఆ మండపం కూడా పూర్తి అవుతుంది. ఎందుకంటే ఎక్కడెక్కడి నుంచో ఎవరో 500 రూపీస్ శక్తిస్థల్కి వేస్తారు, ఎవరో 1000 రూపాయలు పంపిస్తుంటారు. వాళ్ళందరికీ ఫోన్ చేసి చెప్పలేము. ఇట్లాంటి సందర్భాలలో వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పే అవకాశం కలుగుతుంది, జరుగుతున్న వర్క్స్ గురించి మీకు చూపించే అవకాశం కలుగుతుంది. కాబట్టి ఈ సందర్భంగా నేను రాము మాస్టర్ సెషన్ ఉంటే కూడా ఒక 5 నిమిషాలు కావాలని చెప్పి మైక్ తీసుకున్నాను. మనకి ఈ ధ్యానాన్ని అందించినటువంటి పత్రిజీ గారి శక్తిస్థల్ నిర్మించడం మన అందరి బాధ్యత. అందరం కలిసి పూర్తి చేసుకుందాం. ఈ సందర్భంగా కళాలక్ష్మి గారిని 2 మాటలు, ఎందుకంటే కళాలక్ష్మి గారు, స్వర్ణలత గారు, ఉమారాణి గారు, రమాదేవి గారు వాళ్ళందరూ నలుగురు కలిసి ఫస్ట్ డొనేషన్స్ మేమే ఇస్తాము పత్రిజీ గారికి, నలుగురితో మొదలవ్వాలి కాబట్టి మేము నలుగురు ఇస్తామని మొదలుపెట్టారు. కాబట్టి వారి మాటలు. కరతాళ ధ్వనులతో ఆహ్వానం పలుకుదాం కళాలక్ష్మి మేడం గారికి. అందరికీ నమస్కారం అండి. ఫస్ట్లో ఒకసారి అడగటం జరిగింది, పూర్వం సార్తో అలా కూర్చుని మాట్లాడుకునే సందర్భంగా, ఎందుకు ఆ సమాధుల దగ్గర వారు ఉన్నప్పుడు కన్నా వెళ్ళిపోయిన తర్వాత ఎక్కువ, ఇప్పుడు షిరిడి బాబా ఉన్నప్పుడు కొంచెం మందికే తెలుసు, ఇప్పుడు ప్రపంచం అంతా మూలమూలలకి తెలుసు. ఇట్లా అడిగినప్పుడు సార్ ఏమన్నారంటే, ఉన్నప్పుడు శరీరానికి సంబంధించిన కొంత మాయ కావాలని తెచ్చిపెట్టుకుని ఉండాలి. భూమి మీద ఉండాలంటే మాయ అనేది ఉంటుంది, అది శరీరం ఉన్నంత వరకు ఉండాలి. ఆ శరీరం ఉన్నప్పుడు ఆ బంధనం అలా తెచ్చుకుంటారు, అందుకని కొంతవరకే ఉంటుంది. శరీరం వదిలేసిన తర్వాత ఇంకా వాళ్ళకి హద్దు ఏమి ఉండదు, విశ్వవ్యాప్తం అయిపోతుంది ఆ చైతన్యం. అందుకు అది అందరికీ ఎక్కువగా చైతన్యాన్ని అనుభూతి చెందే అవకాశం ఉంటుందని చెప్పారు. అట్లా మన సారిది కూడా మనం అనుభూతి చెందాం. ఉన్నప్పుడు కన్నా సారి బాడీ వెక్యూట్ చేసిన తర్వాత ఇంకా ఉంది అక్కడ బాడీ, సమాధి జరుగుతూ ఉంది. ఓ పూజలు మా రూమ్కి వచ్చి పడుకున్న రాత్రి తెల్లవారులో ఉన్నాము. మర్నాడు మళ్ళీ వెళ్ళాం గ్రౌండ్ దగ్గరికి. అప్పటికప్పుడే ఆ చేంజ్ నాకు మామూలుగా తెలియదు అసలు, ఎప్పుడు ధ్యానంలో తీసుకోవడము లేకపోతే ఆ ఎనర్జీ అవన్నీ ఏం తెలియదు నాకు అసలు ఎప్పుడు. కానీ ఆ రోజు నేను అనుభూతి చెందాను అది సార్ని. సారి బాడీ వెకేట్ చేసిన మర్నాడే నేను ఆ అనుభూతి చెందాను. నేను ఇది సార్ చెప్పారు కదా ఇదే అని. అయితే మరి దానికి సంబంధించి చేయాలని తనే చెప్పింది, అమ్మ ఇలాగా చేస్తున్నామంటే అప్పుడు రాంబాబు గారికి ఫస్ట్ ఆ ఇటుకల్లో ఒక ఇటుక నేను అవ్వాలి అని ఇవ్వడం జరిగింది. అంటే అది గొప్పగా కాదు, సారు మీద మనకున్న ప్రేమ, ఆ గౌరవం, విశ్వాసం, నమ్మకం. ఒక గురువు అంటే ఆ గురుతత్వాన్ని మనం అనుభూతి చెందాలి. దానికోసం మన కృతజ్ఞతని మనం తెలుపుకోవడం. మనం ఇచ్చేస్తే అక్కడ మన ఒక్కడి దానితో ఏమి అవ్వదు, కానీ మనం కూడా అందులో నేను సైతం అనే దాన్ని మనం తృప్తి చెందాలి. దానికోసం మన సారుకి ఇచ్చే ఆ కృతజ్ఞత ఏదైతే ఉందో చూపించడానికి, అది ఇప్పుడు సారికి వ్యక్తిగతంగా మనం చూపించడం అనే దాన్ని కొంచెం, అది విశ్వవ్యాప్తం కోసమే, అది కూడా మళ్ళీ అది సారికి వ్యక్తిగతంగా అనేది కాదు, సారికి వ్యక్తిగతంగా మన కోసం మనం చేసుకుంటున్నాం అక్కడ. మరి దాంట్లో మన అందరం మన అదృష్టం కొలిది మరి దాంట్లో పాత్రధారులం సూత్రధారులం అవుదాం. అది అవ్వడం మన అదృష్టం. థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ. అద్భుతంగా పత్రిజీ శక్తి స్థల్ని నిర్మించుకుంటే ఈరోజు స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ఎక్కడైతే గుజరాత్లో కట్టారో దాని తర్వాతే అందరూ అక్కడ విజిట్ చేయడం మొదలుపెట్టారు. దాని విశిష్టత తెలియడం మొదలుపెట్టింది, వారి యొక్క విశిష్టత తెలియడం మొదలుపెట్టింది. స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ రామానుజ గారిది కట్టిన తర్వాత అక్కడికి ఎంతో మంది రావడం, వారి గురించి తెలుసుకోవడం మొదలుపెట్టారు. అదేవిధంగా స్టాచ్యూ ఆఫ్ మెడిటేషన్ పత్రిజీ శక్తి స్థల్ నిర్మించడం ద్వారా మనమైతే ధ్యాన జగత్, శాకాహార జగత్, పిరమిడ్ జగత్ అనుకుంటున్నామో, వారు చెప్పినటువంటి 18 ఆదర్శ సూత్రాలనే అక్కడ ఒక కట్టబోయే థియేటర్లో ప్రతిరోజు 4 షోలుగా వేసి పత్రిగారు చెప్పిన ప్రతి మాటను తూచా తప్పకుండా పాటించే ప్రయత్నంలో భాగంగా పత్రిజీ శక్తి స్థల్ నిర్మాణం జరుగుతుంది. అందుకు సహకరిస్తున్న మాస్టర్స్ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఇంకా అందరి ఇటుక అందులో చేరాలి, అవకాశం ఉన్న వాళ్ళందరూ కూడా దీనికి సహకరిస్తారు. తన్ మన్ ధన్ అంటారు పత్రికారు. ఎవరి దగ్గర ఏది ఉంటే దాంతో సహకరించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మేడం. మరి పత్రిజీ శక్తి స్థల్కి మన వంతు మనం అందరం కూడా చేయి వేద్దామా? కరతాళ ధ్వనులు గట్టిగా. మరి మేడంకి సన్మానం చేసుకుందాము. కళాలక్ష్మి మేడం చేతుల మీదుగా మాధవి మేడంకి ఇలా కూర్చోండి మేడం. ఒకసారి గట్టిగా కరతాళ ధ్వనులు. సన్మానం మ్యూజిక్ ప్లీజ్.